2 ఎకరాల వరి పొలం అయితే ఏసిన పొలమంతా ఎండిపోయింది. అందుకే బోర్ పాయింట్ అయితే ఏయించేస్తున్నా. వీడియో చివరి వరకు చూడండి. చాలా విషయాలు జరిగినాయి. హాయ్ అందరికీ, నేను మీ ఆర్జీ బ్లాగ్ 007. ఈరోజైతే అందరు అన్న వాళ్ళైతే వచ్చేసారు. బోర్ పాయింట్ ఏయిస్తున్నా అని చూస్తున్నారు కదా. బోర్ ఈరోజు మా పొలంలో బోర్ వేస్తున్నా. పొలం అంతా ఎండిపోయింది. దానికోసమని బోర్ వేపిస్తున్నాము. చూడండి, బోర్ బండి వచ్చింది పొలంలో. చిన్న ఆశ ఉంది, నీళ్ళు పడతాయని. చూడాలి, గంగమ్మ తల్లి కరుణ కటాక్షం ఎట్లుంటో చూడాలి. బోర్ పాయింట్ ముంగటైతే పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నా. అందరికీ కుంకుమ బొట్లు అయితే పెట్టేసిన. ఇక మా తమ్ముడు కూడా పెట్టేస్తున్నా. ఇక పెట్టిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టిన, నీళ్ళు పడాలని గంగమ్మ తల్లిని అయితే కోరుకున్నా. కానీ చివరి వరకు ఎట్లాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇక నా తర్వాత అన్న వాళ్ళందరూ కూడా వరుస పట్టి కొబ్బరికాయలు అయితే కొట్టిర్రు. అందరూ మంచి జరగాలని అయితే కోరుకున్నారు. కానీ దేవుని చేతిలో ఉంది, చూడాలి. అర్ధరాత్రి అయితే బోర్ పాయింట్ అయితే పెట్టిన తర్వాత అయితే 400 ఫీట్లు అయితే ఖచ్చితంగా అనుకున్నా. 400 ఫీట్ల వరకు నీళ్లు పడితే సంతోషం, పడలేదా మళ్ళీ దుఃఖం. బోర్ స్టార్ట్ అయింది. అన్న, నాదొక సజెషన్ అన్న రైతులందరికీ. ఖచ్చితంగా ఎండాకాలం అయితే వరి పంటలు అయితే వేయకండి అన్న. ఎందుకంటే 2 ఇంచుల బోర్ పోస్తుంది, అది కూడా గ్యాప్ లేకుండా పోస్తుంది అనుకుంటే మాత్రం మీరు వరి పొలానికి వెళ్ళండి అన్న. లేదు మాది 1.5 ఇంచు 1 ఇంచు అట్లా పోస్తుంది అనుకుంటే మాత్రం మీరు అరతడి పంటలకు వెళ్ళడం మంచిదన్న. ఎందుకంటే నీళ్లు అందక చాలా అవస్థపడాల్సి వస్తుంది అన్న. తర్వాత అరతడి పంటలు అంటే మొక్కజొన్న, గోధుమ, మళ్ళీ ఇంకా ఇది జొన్నలు, ఈ వేరుశనగలు, ఇట్లాంటి పంటలకు అయితే వెళ్ళిపోండి అన్న. ఎందుకంటే ఇందులో లాభం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వరి పొలంలో అంత లాభం ఏమి ఉండదు. ఇది పేరుకు మాత్రమే వేయాల్సి వస్తుంది, అంతకుమించి ఏమి ఉండదన్న. కానీ నీళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో కావాలన్న వరి పొలం వేస్తే. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం వస్తే, వర్షాకాలం అంటే అది నీళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అది వేరే విషయం. ఎండాకాలం వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాలా మీరు ఎవరు ఇబ్బంది పడొద్దని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఎకరాలు ఎండిపోయింది అది. ఇప్పుడు ఒక రెండు తడులు అయితే నాకు చేతికి పంట వస్తుంది అనగానే ఇప్పుడు బోర్ ఎండిపోయింది అది. అందుకని అయితే బోర్ వేయించేస్తున్నా. నీళ్ళు కొద్దిగా పోస్తున్నా కానీ మడికి నీళ్ళు పైపుల ద్వారా పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టిన నీళ్ళు కూడా మడి చివరి వరకు అయితే అందుతలేవు. అందుకని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న, గట్టిగా మాట్లాడితే. అంత ఇబ్బంది అనిపిస్తుంది. నీళ్ళు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా పంట పొలాలు పండించుకోవచ్చు. కానీ లేని వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నది వర్షాకాలంలో అయితే 2 ఇంచు పక్కా పోస్తుంది. 2 ఇంచు కాకుండా ఇప్పుడు ఎండాకాలం వచ్చిన కొద్ది ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మంచిగా పోసింది. మార్చి స్టార్ట్ కాగానే తగ్గించేసింది. మొత్తం తగ్గించేసరికి ఇట్లా అయిపోయింది ఆ పరిస్థితి. చూస్తున్నా మొత్తం దుమ్మే వస్తుంది. ఇది 200 ఫీట్లకు పోయింది ఇప్పటికే. 200 ఫీట్ల కానీ దుమ్ము ఉంది. ఇంకా 200 ఫీట్లు బాకీ ఉన్నాయి. అంటే నేను అనుకున్న 400 టార్గెట్. అంటే నా బడ్జెట్ అంత ఉంది కాబట్టి నేను 400 ఫీట్లు అనుకున్నా. చూడాలన్న చివరి వరకు పడుతుందా లేదా. మరి పడితే మాత్రం సంతోషము, గంగమ్మ తల్లి మొక్కుంటాము. లేదు అంటే మళ్ళీ ఇక భూతల్లితో ఇక వాదన పెట్టుకుంటాం. ఎందుకంటే ఏం చేయలేము కదా అంతకుమించి. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, బాబన్న తమ్ముడు, ఒక వారం క్రితమే బోర్ వేయించిండు. 580 ఫీట్లు వేయించిండు తన పొలంలో. తను కూడా 2 ఎకరాల పొలం వేసిండు. కానీ చుక్క నీరు పడలేవు. ఆ నీరు పడకపోయేసరికి మొత్తం అంతా ఇప్పుడు గొర్రెలు మేస్తున్నాయి ఆ పొలం అంతా. అందుకని ఆలోచించి పొలాలు వేయండి అన్న. ఎండాకాలం వచ్చిన తర్వాత నీళ్లు కొద్దిగా ఉన్నాయి, కొంచెం మంచిగా ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ధన వేసేస్తారు పొలాలంతా. చివరి వచ్చేసరికి మాత్రం నీళ్ళు అడుగంటిపోతే ఆ తర్వాత మన నోట్ల మని పడుతుంది. అంత దాకా తెచ్చుకోకుండా మీరు అర్థ పంటకి వెళ్ళిపోండి అన్న. ఇది నా రిక్వెస్ట్ అన్న. రైతులకు ఇబ్బంది పడకుండా మీరు అప్పుల పాలు కావద్దని నేను కోరుకుంటున్నా. పొలం అంతా ఎండిపోతుందనే చిన్న బాధ కూడా ఉంటుంది. ఆ బాధలో ఏం చేస్తామో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. సో మీరు కూడా అలా చేయకండి అని కోరుకుంటున్నాను చివరి వరకు. ఇప్పుడు నాకు నీళ్ళు పడినా సంతోషం, పడలేవా మళ్ళీ నేను కూడా గొర్రెలకు, వాళ్ళకు, వీళ్ళకు, బర్రెలకు అప్పచెప్పాల్సి వస్తుంది పొలం అంతా. అయిపోయిందన్న. ఇగో
మొత్తం 350, 360 ఫీట్లకు వచ్చేసింది. ఇంకేం లేదు, అయిపోయింది పొలం. మొత్తం బురద నీళ్ళు అన్న, ఇది నీళ్ళు కూడా బురద. అందులో కొంచెం తడిగా ఉన్న కొంచెం చిన్న చిన్న గ్యాప్లు వస్తాయి కదా, ఆ గ్యాప్ ద్వారా తడి అయిన బురదనే ఇది. ఆ బురద ద్వారానే ఇప్పుడు బయటకు వస్తుంది. బురద నీళ్ళు అంటారు కదా, అదే. ఇప్పుడు వస్తుంది చూడండి, ఇదే బురద నీళ్ళు. కానీ దాని ద్వారా ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నాలా మీరు ఎవరు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే చేస్తున్నా అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో కూడా చెప్పండి. చూడండి, అంత బురద నీళ్ళు. ఇది నీళ్ళు అనుకునేరు, పొరపాటు పడినట్టు మీరు నీళ్ళు అనుకుంటే, ఇది బురద నీళ్ళు. అన్నకు చెప్పిన లోపల స్టాక్ అయింది కదా బురద అంతా, ఒకసారి బయట తీయన్నా అంటే నీళ్ళు ఏమైనా వస్తేమో అని చిన్న ఆశ ఉండే, అయినా లేదు. మొత్తం బురద నీళ్ళే బయటకు వచ్చేసింది. ఏం చేస్తాం, అదే చూసినా సంతోషపడాలి. కనీసం బురద అన్న వచ్చిందని. దుమ్ము ధూళి ఏం రాకుండా బురద అయితే వచ్చింది కదా, అందుకని చిన్న మనం కూడా కొంచెం నీళ్ళు చూసినట్టుంది భూమిలోకి వెళ్ళి అనే ఆశ ఉంది, అంతే. మొత్తానికైతే బోర్ ఫెయిల్ అయిపోయిందన్న. చివరికి కన్నీళ్ళే మిగిలినాయి. ఉంటా మరి.